హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది నేను ఏ విధంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను, అదేవిధంగా మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ అంటే నా మరదలు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం అనేది నేను చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమాల విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదముల మూవలు నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదముల మూవలు గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభ గడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానమానిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాష్మహే సరస్వతీ నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపవిత్రి విశాలాక్షి పద్మకేశరవర్ణని నిత్యం పద్మాలయా దేవి సాం మాం పాదు సరస్వతి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే కమలవాసిన్యై నమః కటిం పూజాయామి పద్మాలయాయ నమః నాభిం పూజాయామి మదనమాత్రయే నమః అక్షితల కంబు కంఠే నమః కంఠం పూజాయామి సముఖారయే నమః ముఖం పూజాయామి సునేత్రాయ నమః శ్రీ నేత్రం పూజాయామి రమాయ నమః కర్ణౌ పూజాయామి కమలాయ నమః శిరః పూజాయామి శ్రీ వరలక్ష్మాయ నమః సర్వాన్. పూజ మొత్తం బాగా జరిగిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. నాకు లక్కీగా 2 వారాలు కుదిరింది. అంటే 2వ శుక్రవారం చేసుకుంటాం కదా పూజ, మా మరదలు 3వ శుక్రవారం చేసుకున్నారు. బట్ 2 శుక్రవారాలు నేను ప్రజెంట్ ఉండడం అనేది నాకు చాలా బ్లెస్గా అనిపించింది. ఏమైంది? క్షీరోద్ధార్ణవ సంభూతే కమలే కమలాలయ
सुस्थिरा भवये गेहेषु रासुरा नमस्कृते श्री वरलक्ष्मी देवताय नमः ध्यायामि सर्वमंगल मांगल्य शिवे सर्वोर्थसारके विष्णु वक्षस्थलाय आवाहयामि देवी त्वां सुप्रीता भव सर्वदा श्री वरलक्ष्मी देवताय नमः आवाहयामि సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వజ్రకిరీటం చూడండి ముత్యాల హారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం కనరండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వజ్రకిరీటం చూడండి ముత్యాల హారం చూడండి నాగాభరణం చూడండి మంగళ రూపం కనరండి సాయం ఏ హాయ్ చెప్పే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చూడు చెప్పు 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 మనజైలమ్మ చెప్పు చాలా ఇంట్రెస్ట్ ఇంకేం ప్రశాంత్ మీరు ఎప్పుడంటే అప్పుడు చెప్తున్నా కానీ అవ్వట్లేదు మీరు రావట్లేదు నేనా మిమ్మల్ని పిలవాలా అట్లా మాట్లాడుతుంది అంటే కూతురింటికి అలా పిలుస్తారా అని నాకు తెలియదు మరి అంటే నాకు తెలియదు నాన్న యాక్చువల్గా ఏమ్మా పిలవచ్చు కదా తప్పేం లేదు కదా అలా పిలుస్తామా వచ్చేయాలి కదా నీతో మాట్లాడలేదు అదే మంచిది ఆ విషయం అందరికీ తెలుసే మీకు ఎందుకు లేట్ గా తెలిసింది వచ్చారు వచ్చారు నా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బీఆర్కే బాగుంది నువ్వు ఇవ్వాలనుకుంటా తిని ఆగండి ఒక నిమిషం ఇది ఇచ్చే అది ఇచ్చేసేయి మా అత్తమ్మకి ఇచ్చే వడ్డిస్తుంది అలా ఉంటుంది అంతే నెక్స్ట్ టైంకి ఇంకా డెవలప్ అయ్యి స్పీడ్ అవుతుంది ప్రాసెస్ ఏమో మీదే ఫస్ట్ ట్రైల్ ఓ అమ్మా వద్దురా మళ్ళీ వచ్చి మళ్ళీ నేను ఆఫీస్ నుంచి దించేస్తాను ఇక్కడ ఇక్కడే ఉంటుంది వస్తుంది నన్ను పికప్ చేసుకున్న 5 వరకు పెడతారు అది బెస్ట్ చిన్న ఈ సంవత్సరం కొండపూర్ అంటే బాగా దూరం కానీ ఇక్కడ 7 కిలోమీటర్స్ తక్కువ ఉంటుంది దగ్గర అవునా వీళ్ళ ఆఫీస్ కూడా అక్కడ 2 కిలోమీటర్లు అదే రూట్ లో చిన్న ఆఫీస్ ఊరు రామకృష్ణ భవన్ మరి ఇక్కడ మరీ దగ్గర అవును బీఆర్కే భవన్ బాయ్ ఉదయ్ తిన్నానా కలకండి తెచ్చుకో తిన్నాడు చాలా బాగా నిజంగా టేస్ట్ వస్తుంది
వెళ్దామా? బొట్టు పట్టుకుని వెళ్ళాలి. బర్ని ఉందా? కుంకుమ బర్ని. అందులో కొంచెం కుంకుమ వేసి. అమ్మా మమత తీసుకున్నా సిద్ధు కలకండి తీసుకో. చాలా బాగుంది. అదండి, ఈ విధంగా చేసుకున్నాం మేము పూజ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన శైలమ్మ ఛానల్ని. బాయ్ బాయ్. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. వజ్రకిరీటం చూడండి, ముత్యాల హారం చూడండి, నాగాభరణం చూడండి, మంగళ రూపం కనరండి.